గైస్ మీ పీసీలో విండోస్ 11 అయితే ఇన్‌స్టాల్ చేశారు. కానీ స్లో హెచ్‌డీడీ వల్ల బూట్ టైమ్ ఎక్కువ అవుతుందా? మీరు ఎస్ఎస్‌డీ కొన్నారు. బట్ విండోస్ 11 అనేది ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేశారు. మళ్ళీ రీఇన్‌స్టాల్ చేయాలంటే ఎక్కడ మొత్తం రిజెట్ అయిపోతదని చెప్పేసి అదొక బాధ. దానికి సొల్యూషన్‌గా ఈ వీడియోలో మీకు విండోస్ యాప్స్ డేటా లూజ్ కాకుండా ఫుల్ సిస్టమ్‌ని ఎస్ఎస్‌డీ మైగ్రేట్ చేయడం ఎలా అని చెప్పేసి క్లీన్‌గా సింపుల్ మెథడ్‌లో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ ప్రాసెస్ కోసం నేను యూజ్ చేసే సాఫ్ట్‌వేర్ ఫోర్డిడిక్ పార్టిషన్ మేనేజర్. ఇది జస్ట్ క్లోనింగ్ సాఫ్ట్‌వేర్ కాదు. ఓఎస్ మైగ్రేషన్, డిస్క్ క్లోన్, పార్టిషన్ క్లోన్, బ్యాకప్, ఎంబీఆర్, జీపీ2 కన్వర్ట్, విండోస్ డౌన్లోడ్ అండ్ అప్గ్రేడ్. సో ఇవన్నీ ఈ యాప్లో అయితే మనకు చూడడానికి కనిపిస్తాయి. సో క్లీన్‌గా మీకు ప్రాక్టికల్‌గా అయితే చూపిస్తాను. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అది ఇస్తాను. మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే గైస్, సాఫ్ట్వేర్ ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. క్లోన్ డిస్క్ అని చెప్పి కనిపిస్తుంది అండ్ దాని కింద బ్యాకప్ ఉంది, కన్వర్ట్ డిస్క్, పార్టిషన్ మేనేజ్మెంట్, పార్టిషన్ రికవరీ, విండోస్ డౌన్లోడ్ అండ్ అప్గ్రేడ్ అనమాట. ఇంకా టూల్ కిట్ కూడా అందులో మనకు చూడడానికి అయితే కనిపిస్తుంది. సో గైస్, ఈ క్లోన్ డిస్క్ లోకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ టోటల్ 4 ఆప్షన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. మొదటిది వచ్చేసరికి క్లోన్ ఓఎస్ డిస్క్ అనమాట. అంటే సిస్టమ్ మైగ్రేషన్ అనేది, అంటే ఏదైతే మీకు హెచ్డిడి ఉందో హెచ్డిడి నుంచి మీరు డైరెక్ట్ గా ఎస్ఎస్డి లోకి కాపీ చేసుకోవచ్చు. అంటే మీకు లాగ్ అవుతుంటది కదా పీసీ, అప్పుడు హెచ్డిడిలో మీరు రన్ అవుతుంది, అప్పుడు లాగ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఎస్ఎస్డిలోకి కాపీ చేశారు అనుకోండి, సో మీకు ఎలాంటి యాప్స్ అయినా డిలీట్ అవ్వవు, ప్రతి ఒక్కటి సేమ్ అలానే ఉంటుంది. బట్ మీ సిస్టమ్ బూటప్ అనేది మంచిగా ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసరికి క్లోన్ ఓఎస్ డిస్క్ ఉంది, తర్వాతకి క్లోన్ డేటా డిస్క్ ఉంది, క్లోన్ పార్టిషన్ ఉంది, తర్వాతకి అప్లికేషన్ మైగ్రేషన్ ఉంది. వీటన్నిటి గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఫస్ట్ అయితే క్లోన్ ఓఎస్ డిస్క్ అని చెప్పి ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేద్దాం. హియర్ మీరు చూడండి, ఫ్రమ్ సైడ్ లో విండోస్ 11 డిస్క్ షో అవుతుంది. జీబీటీ పార్టిషన్, టేబుల్ టైప్ అని కూడా చూపిస్తూ ఉంది. అండ్ టూ సైడ్ లో మీరు టార్గెట్ డిస్క్ సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ ఇది వచ్చేసరికి మీకు మీ విండోస్ 11 యొక్క ప్రతి ఒక్క డేటా అనేది మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది ఓఎస్ లో. ఓకే, ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది మొత్తం ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న 2 SSDs, నేను ఇప్పుడు 2 SSDs అనేవి కనెక్ట్ చేశాను. ఓకే, ఒకటి సిస్టమ్ లో నేను ఇంటిగ్రేట్ చేశాను, ఇంకొకటి వచ్చేసరికి ఎక్స్టర్నల్ గా కనెక్ట్ చేశాను. ఈ రెండిట్లో ఒకదానికి మీరు ఏదైతే హెచ్డిడిలో వాడుతున్నారో అది మొత్తం ఇందులో కాపీ చేసుకున్నారు అనుకోండి, అప్పుడు ఎలాంటి లాగ్ అయితే ఉండదు. నాకు ప్రెసెంట్ అయితే హెచ్డిడి లేదు, నేను మొత్తం ఎస్ఎస్డీనే వాడుతున్నాను కాబట్టి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఒకవేళ మీరు హెచ్డిడి వాడుతున్నట్లయితే మాత్రం మీ డేటాను మొత్తం ఎస్ఎస్డీలోకి సేవ్ చేసుకోవాలంటే దీన్ని ట్రై చేయండి. ఫ్రమ్ నుంచి 2లో మీకు మీరు ఏదైతే డిస్క్ కనెక్ట్ చేశారో దాన్ని సెలెక్ట్ చేసుకొని 2 TBలో 874 GB అనేది మొత్తం ఖాళీ అయింది అనమాట. ఇంకా డిస్క్ 2లో వచ్చేసరికి 2 TBలో మనకి 1.6 TB అనేది ఫుల్ అయిపోయింది. ఇంకా 200 GB అలా మనకి ఖాళీగా అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను ఎఫ్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు అడ్జస్ట్ అయితే చేసుకోవాలి, ఎంత మనకి స్పేస్ అనేది తీసుకోవాలని చెప్పేసి. ఇక్కడ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత స్టార్ట్ మీద క్లిక్ చేస్తే మీకు డన్. మీరు హెచ్డిడిలో ఉన్న డేటా మొత్తం ఈ ఓఎస్ మొత్తం ఈ ఎస్ఎస్డిలోకి అయితే కాపీ అయిపోద్ది. మీకు సిస్టంలో ఎలాంటి మార్పులు అయితే ఉండవు. ఒకటి, మీరు ఏదైతే ఎస్ఎస్డి కనెక్ట్ చేస్తారో అందులో ఉన్న డేటా మొత్తం డిలీట్ అయిపోద్ది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఖచ్చితంగా మీరు ఫ్రెష్గా ఉన్న హెచ్డిని యాడ్ చేసుకోండి, అది బెటర్ మీకు. సో మీరు ఎప్పుడైతే స్టార్ట్ మీద క్లిక్ చేస్తారో సాఫ్ట్వేర్ అనేది ఆటోమేటిక్గా ఈఎఫ్ఐ, ఎంఎస్ఆర్, సి డ్రైవ్, రికవరీ పార్టిషన్స్ అన్ని కాపీ చేస్తుంది. ఓకే, ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక మీరు పీసీని షట్ డౌన్ చేయాలి. తర్వాత ఓల్డ్ హెచ్డిని డిస్కనెక్ట్ చేసుకోవాలి, ఎస్ఎస్డిని మెయిన్ బూట్ డ్రైవ్ గా పెట్టుకోవాలి, బయోస్ లో బూట్ ఆర్డర్ చెక్ చేయండి అండ్ దట్స్ ఇట్. మీకు మీ డేటా మొత్తం ఇప్పుడు ఎస్ఎస్డిలోకి కాపీ అయిపోయింది కాబట్టి మీ సిస్టమ్ అనేది ఎలాంటి లాగ్ లేకుండా వర్క్ అవుతుంది అనమాట. ఓకే, దెన్ మనం హోమ్ లోకి వెళ్దాం. హోమ్ లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి క్లోన్ డేటా డిస్క్ అని చెప్పి కనిపిస్తూ ఉంటుంది. మీరు ఓన్లీ డేటా డిస్క్ క్లోన్ చేయాలి అంటే క్లోన్ డేటా డిస్క్ ని సెలెక్ట్ చేయొచ్చు. ఇక్కడ నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఫ్రమ్ సైడ్ లో మనకి డిస్క్ సెలెక్ట్ చేయాలి. 2 వచ్చేసరికి టార్గెట్ డిస్క్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఎఫ్ సెలెక్ట్ చేస్తున్నాను, నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే డన్. ఇప్పుడు మీరు స్టార్ట్ మీద క్లిక్ చేస్తే ఓన్లీ డేటా వరకే మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఓకే, ఒకవేళ మీరు ఓన్లీ ఓఎస్ కాకుండా ఓన్లీ డేటా వరకు ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. దాన్ని ఇప్పుడు మనం హోమ్ లోకి వెళ్దాం. సో క్లోన్ డేటా డిస్క్ అనేది మనకి ఓన్లీ డేటా అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. తర్వాతకి క్లోన్ పార్టిషన్ అనమాట. ఈ క్లోన్ పార్టిషన్ అనేది సింగిల్ పార్టిషన్ క్లోన్ చేయాలంటే క్లోన్ పార్టిషన్ ఆప్షన్ యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్, సి డ్రైవ్ మాత్రమే మైగ్రేట్ చేయాలంటే సెలెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు నాకు సి డ్రైవ్ మాత్రం నేను మైగ్రేట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఏదైతే మనకి ఇక్కడ జే ఉంది, ఈ జే అనేది మెమరీ కార్డ్ అనమాట. ఇందులోకి నేను ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే నెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, మీ డేటా మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. తర్వాత డి ఉంది, డిలో ఉన్న డేటా మొత్తం నేను ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేను ఎఫ్ని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ మీద క్లిక్ చేసి ఈ విధంగా మీరు డేటా అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇది సింగిల్ పార్టిషన్ క్లోన్ చేయాలంటే మాత్రమే ఇది యూజ్ అవుతుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా హోమ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి అప్లికేషన్ మైగ్రేషన్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నాకు విఎల్సీ ప్లేయర్ ఉంది, వేరే ఫైల్స్ లోకి మైగ్రేట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ మైగ్రేట్ టు అని చెప్పి కనిపిస్తుంది కదా, ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నేను ఎస్ఎస్డి ఉంది, నాకు ఎక్స్టర్నల్ ఎస్ఎస్డి ఉంది, దీనిలోకి నేను సెండ్ చేయాలనుకుంటున్నాను. లేదంటే ఇక్కడ నాకు యూఎస్బీ డ్రైవ్ కే అని చెప్పి కనిపిస్తుంది, కే డ్రైవ్, దీనిలోకి నేను మూవ్ చేయాలనుకుంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ మైగ్రేట్ మీద క్లిక్ చేసాం అనుకోండి.
అందులోకి మనకు మైగ్రేట్ అయిపోద్ది. నాకు VLC ప్లేయర్ వద్దు, విండోస్ని సెలెక్ట్ చేస్తున్నాను. జస్ట్ మైగ్రేట్ మీద క్లిక్ చేసాం అనుకోండి, కన్ఫర్మ్. ఇక్కడ మనకి అప్లికేషన్ అనేది ఇందులో నుంచి అందులోకి మైగ్రేట్ అయిపోతుంది. సో దానికోసం ఇది అప్లికేషన్ మైగ్రేషన్ అనేది యూజ్ చేస్తారు. తర్వాతకి నాకు ఫార్ క్రై గేమ్ ఉంది. ఎంత ఉందో నాకు ఇక్కడ 111 GB అయితే ఉంది. ఇది నాకు మెమరీ కార్డు మొత్తం ఫుల్ అయిపోయింది. నేను SSD వాడుతాను, మెయిన్ C డ్రైవ్ అది ఫుల్ అయిపోయింది. ఇప్పుడు నేను D డ్రైవ్లోకి మొత్తం సెండ్ చేసేయాలనుకున్నాను అనుకోండి. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఈ మైగ్రేట్ టు మీద క్లిక్ చేసి ఏదైతే ఖాళీగా ఉందో మనకి F డ్రైవ్ చూద్దాం ఒకసారి. ఓకే, దిస్ PC ఓపెన్ చేసి ఇక్కడ F డ్రైవ్లోకి నేను సెండ్ చేయాలనుకుంటున్నాను. F డ్రైవ్ సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఓకే మీద క్లిక్ చేస్తున్నాను. తర్వాతకి ఇక్కడ మైగ్రేట్ మీద క్లిక్ చేస్తున్నాను, కన్ఫర్మ్. చూసారు కదా, మనకి అప్లికేషన్ మైగ్రేషన్ ఇన్ ప్రోగ్రెస్ లో పడిపోయింది. అంటే ఇప్పుడు ఫార్ క్రై గేమ్ అనేది నాకు డైరెక్ట్ గా ఏదైతే C డ్రైవ్ ఉందో C డ్రైవ్ నుంచి F డ్రైవ్ లోకి అయితే వెళ్ళిపోతుంది. అప్పుడు నాకు C డ్రైవ్ అనేది ఖాళీ అయిపోతుంది. అంటే గేమ్ అనేది మనం అన్ఇన్స్టాల్ చేయట్లేదు, డిలీట్ చేయట్లేదు, ఏం చేయట్లేదు. డైరెక్ట్ గా ఈ అప్లికేషన్ ఏదైతే ఉందో దీన్ని యూజ్ చేసుకొని ఫార్ క్రై అనేది మైగ్రేట్ చేస్తున్నాం. అంటే C డ్రైవ్ లో నుంచి F డ్రైవ్ లోకి కాపీ చేస్తున్నాం. అప్పుడు మన గేమ్ అనేది అలానే ఉంటుంది, ఎక్కడికి పోదు. జస్ట్ గేమ్ ఫైల్స్ అనేవి ఏదైతే ఉందో డేటా మొత్తం ఇందులో కాపీ చేస్తుంది, F డ్రైవ్ లోకి కాపీ చేస్తుంది. డన్, మన గేమ్ అనేది మంచిగా ఆడుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. మనకి ఏదైతే C డ్రైవ్ ఉందో అది మాత్రం ఖాళీ అయిపోద్ది. చూసారా, 40 GB ఉంది. తర్వాత ఆఫ్టర్ మొత్తం మైగ్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత చూద్దాం ఎంత ఖాళీ ఉంటుంది అని చెప్పేసి. ఓకే, ఇక్కడ మనకి అప్లికేషన్ మైగ్రేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పి పడింది. అవుట్ ఆఫ్ 311 GB టోటల్. ఓకే, ఇప్పుడు జస్ట్ ఓకే మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, నేను C డ్రైవ్ లో ఇప్పుడు 151 GB అనేది నాకు ఖాళీగా ఉంది. డన్, అప్పుడు మన గేమ్ అనేది ఓపెన్ అవుతుంది. మనం డిలీట్ చేయకుండా, కాపీ చేయకుండా డైరెక్ట్ ఈ అప్లికేషన్ యూజ్ చేసి అయితే మనం మైగ్రేట్ చేసాం. కానీ ఇప్పుడు నాకు 151 GB అనేది ఖాళీగా ఉంది. ఇప్పుడు F డ్రైవ్ లో ఈ గేమ్ అనేది మనకి డేటా కనిపిస్తూ ఉంటుంది. చూసారు కదా, ఫార్ క్రై 6 డేటా మొత్తం ఇందులో మనకి స్టోర్ అయ్యింది. చూసారు కదా, ఇప్పుడు నాకు గేమ్ ఓపెన్ చేసినా ఓపెన్ అయిపోద్ది, నేను ఆడుకోవచ్చు మంచిగా. ఆ విధంగా మనకి అప్లికేషన్ మైగ్రేషన్ అనేది యూజ్ అవుతుంది. తర్వాతకి బ్యాకప్ ఫీచర్ అనమాట. ఇది దేనికి యూజ్ చేస్తామంటే ఫైల్ బ్యాకప్ చేయడానికి కానీ, సిస్టమ్ బ్యాకప్ చేయడానికి కానీ, డిస్క్ అండ్ పార్టిషన్ బ్యాకప్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం. తర్వాతకి కన్వర్ట్ డిస్క్ అనమాట. అంటే MBR టు GPT, ఇంకో GPR టు MBR కి మనం డిస్క్ అనేది కన్వర్ట్ చేసుకోవచ్చు. సో అదొకటి బెస్ట్ ఆప్షన్ ఇందులో. తర్వాతకి పార్టిషన్ మేనేజ్మెంట్ అనమాట. ఇందులో మనం రీసెట్ చేసుకోవచ్చు, మూవ్ చేసుకోవచ్చు, మైగ్రేట్ OS, డేటా ఎరేజ్, కంప్లీట్ డిస్క్ కంట్రోల్ ఇస్తుంది అనమాట మనకి ఇది. తర్వాతకి పార్టిషన్ రికవరీ. యాక్సిడెంటల్ గా మనం ఏదైనా డిలీట్ చేసాం అనుకున్న పార్టిషన్, దాని ఇక్కడ నుంచి మనం రికవర్ చేసుకోవచ్చు, అదొకటి ఆప్షన్ ఉంది. తర్వాతకి విండోస్ డౌన్లోడ్ అండ్ అప్గ్రేడ్ అనమాట. ఇక్కడ నుంచి మీరు విండోస్ 11 ని డైరెక్ట్ గా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. తర్వాత క్విక్ ఇన్స్టాల్ విండోస్ ఉంది, తర్వాతకి విండోస్ డౌన్లోడ్ ఉంది. ఈ 3 ఆప్షన్స్ ద్వారా మీరు విండోస్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ అప్గ్రేడ్ కూడా చేసుకోవచ్చు. వితౌట్ బూటబుల్ USB కూడా ఇందులో ఇన్స్టాల్ చేయొచ్చు అనమాట. అందుకోసం దీన్ని యూజ్ చేస్తారు. తర్వాత టూల్ కిట్ ఆప్షన్ అయితే ఉంది. ఈ టూల్ కిట్ ఆప్షన్స్ లో మీకు రిమూవ్, బిట్ లాకర్, రిపేర్ పార్టిషన్స్ కానీ, రిపేర్ బూట్ కానీ, తర్వాత డేటా రికవరీ కానీ, డేటా ఎరేజ్ కానీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవి డైరెక్ట్ గా ఇక్కడ నుంచి అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇలా చాలా ఆప్షన్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో మెయిన్ గా మనకి ఈ క్లోన్ OS డిస్క్ కానీ, క్లోన్ డేటా డిస్క్ కానీ, ఇంకోటి అప్లికేషన్ మైగ్రేషన్ కానీ ఇవన్నీ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. ఒకసారి ట్రై చేయండి. దీనికి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ లో ఉన్నాయి, అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. సో గైస్, మీరు HDD నుంచి SSDకి మీరు కన్వర్ట్ చేయాలనుకుంటే మాత్రం ఇది సింపుల్ మెథడ్ అని చెప్పాలి. దీనికోసం మీరు పీసీని అయితే రిజర్వ్ చేయాల్సిన అవసరమే లేదు. దీన్ని యూజ్ చేసుకొని ఈజీగా మీరు మైగ్రేట్ అయితే చేసుకోవచ్చు. సో దీని లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఉంది, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియో అనిపించింది కింద కామెంట్స్ లో తెలియజేయండి. తప్పకుండా లైక్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.